కోలీవుడ్ నటుడి కోసం టాలీవుడ్ హీరోనా? మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అనే చిన్న సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాతోనే కుర్రకారులో ఫాలోయింగ్ రచించుకున్నాడు. అటుపై రిలీజ్ అయిన డ్రాగన్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. రెండు కూడా తమిళ సినిమాలే. పోలికలు కాస్త ధనుష్ లా ఉండటంతో జూనియర్ ధనుష్ అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రదీప్ లో ఈ ఫాలోయింగ్ చూసిన మైత్రి మూవీ మేకర్స్ మరో ఆలోచన లేకుండా అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే డ్యూడ్ అనే చిత్రం. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా ఇదే హీరోతో LIC అనే సినిమా కూడా చేస్తున్నాడు. దీంతో ఇతడి క్రేజ్ చూసి టాలీవుడ్ నుంచి మరింత మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. అతడికి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడానికి క్యూలో ఉన్నారు. దర్శకుడి ఆప్షన్ కూడా అతడికే ఇచ్చేస్తున్నారు. తన సొంత కథతో వచ్చిన తానే డైరెక్ట్ గా మారి చేసిన అంతిమంగా మాకు కావాల్సింది లాభాలు ఒకటేగా భావించి నిర్మాతలంతా అతడి చుట్టూ తిరుగుతున్నారట. ప్రదీప్ మంచి రైటర్ కమ్ డైరెక్టర్ కూడా. తనని తానే హీరోగా తీర్చిదిద్దుకున్నాడు. తొలి సినిమా లవ్ టుడే ని సుయాత్ దర్శకత్వంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ. తర్వాత చేసిన డ్రాగన్ లో యువత